వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. అమెరికాకి ప్రెసిడెంట్ ట్రంప్ డ్రైనేజ్ మూత తెరిస్తే వస్తుంది కంపు, నీళ్లు రావాలంటే వాడాలి పంపు, బర్నింగ్ స్టార్ అంటే సంపు. ఎక్స్ప్రెస్ రాజాలో మిమ్మల్ని చూస్తే నాకు వస్తుంది ఊపు. అయ్యో నా చేతులు సాగిపోయి పొడిగైపోయి అమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయ్యో అయ్యా మళ్ళీ ఆపేశారు వాళ్ళు బాగా ఆపేశారు. పాట ఏగానే వద్దాం మనం. పాట వస్తా చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తుంది. నేనేమో వచ్చా. పాట పెట్టు, అరే పాట పెట్టరా. ఏం చెయ్య అరే చేయకండి రా, అది పాట మార్చేందరూ చేయకండి. వాళ్ళు పాట మార్చేందరూ మనం చేయొద్దు. అందరు చేయలేదు, పాట మారు చెయ్యరని చెప్పండి. చేయకండి, అస్సలు చేయకండి. అందరూ రెడీ, ఎందుకంటే ఇది ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట. అయినా సరే చేయకండి, ఎవరు చేయకండి. వాళ్ళు పాట మారిస్తే గానీ నేను డాన్స్ చేయ. రాజ్ కుమార్ డౌన్ డౌన్, రాజ్ కుమార్ డౌన్ డౌన్, రాజ్ కుమార్. అంతా ఓకే కదా. మనకి లేటెస్ట్ సాంగ్సే కావాలి, మన అవే డాన్స్. అదే అదే అదే. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. పాట మారుస్తారు, మధ్యలో మోసపోకండి. నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో. ఇదే నెలలో ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఎన్టీ రామారావు గారు, అండ్ ఐ థింక్ తెలుగు సినిమాని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన వ్యక్తి. అండ్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్, ప్రతి వేలో అంటే చాలా మందిని ఇన్స్పైర్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ ఇస్ ఎన్టీఆర్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. మనం నిజంగా గర్వించాలి. అండ్ అలాంటి వ్యక్తి, అలాంటి పర్సన్, ఆయన్ని చూసి ఎంతో మంది యాక్టర్స్ ముందుకు రావడం, అండ్ ఆయనలా ఒక తెలుగు పలకడం, ఆయనలా ఒక డైలాగ్ చెప్పడం, ఆయన వేసిన పాత్రలు ఎప్పటికైనా డ్రీమ్ రోల్స్ కింద ఇప్పటికీ ఎంతో మంది యాక్టర్స్ కి మిగిలిపోయాయి. సో మన నిజంగా గర్వించదగ్గ వ్యక్తి సో శ్రీ ఎన్టీ రామారావు గారు. సో ఆయన బర్త్డే కాబట్టి
సో సరదాగా ఇవాళ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ లో ఆయన గురించి మాట్లాడదాం. ఎక్స్పర్ X for XYZ, East or West, AP or Telangana, North or South, anywhere, any place. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సూపర్, వండర్ఫుల్. పి ఫర్ పవర్ఫుల్ మ్యాన్. మ్యాన్ అంటే మ్యాన్లీనెస్ ఉండి ఎనీ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగల పవర్ఫుల్ మ్యాన్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆకాశ కనిపించింది, అందాలు ముంచెత్తింది. ఓకే. ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్, హాయ్ శ్రీలత. హాయ్ శ్రీలత. ఆర్ ఫర్ రాముడు. రాముడైనా భీముడైనా, కృష్ణుడైనా దుర్యోధనుడైనా, రావణాసురుడైనా రాజులకు రాజైనా పురాణ పాత్రలు పోషించాలంటే అతని అక్కడ వరకు ఓకేమ్మా. పౌరాణిక పాత్రలు పోషించాలంటే అతని తీ పేపర్ ది అద్ది. ఈ కాపీ కొట్టంత ఎగ్జామ్ పాస్ అవ్వం మనం. సార్ నేనేం చేయలేను సార్, నేను చెప్పడానికి మొత్తం ప్రయత్నం చేశాను సార్. కొంచెం ఆ సింహాన్ని అడు తిరగమనండి సార్. ఆర్ ఫర్ రాముడు. రాముడైనా భీముడైనా, కృష్ణుడైనా దుర్యోధనుడైనా, రావణాసురుడైనా రాజులకు రాజైనా పురాణ పాత్రలు పోషించాలంటే కర్ణుడు. పురాణ పాత్రలు మొత్తం అతని నటనకు దాసోహం. అతడే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఈ ఫర్ ఎవర్ గ్రీన్. ఈ తరం ఆ తరం అని లేదు, ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు. ఏ తరానికైనా ఏ ఏజ్ గ్రూప్స్ కైనా ఒకే ఒక్క ఆరాధ్య దైవం. విశ్వవిఖ్యాత ఎవర్ గ్రీన్ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆకాశ కనిపించింది, అందాలు ముంచెత్తింది. ఎస్ ఫర్ ఇద్దరా? రెండేసులు కలిసి ఇద్దరం చెప్తాం. హాయ్ ప్రదీప్, ఐఎమ్ ఝాన్సీ. ఐఎమ్ ఛాయా. ఎస్ ఫర్ సాహసం. సాహసానికి అతను మారు పేరు, సమరానికి అతను రాజు. సందడిలో అల్లరి రాముడు, దేశాన్ని ఉద్ధరించిన దేశోద్ధారకుడు, శత్రులను వెంటాడిన వేటగాడు. నా దేశం నా ప్రజలు అని దేశం కోసం ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చి అటు నటనకి న్యాయం చేసి ఇటు సమాజానికి సేవ చేసి మనకి సేవ చెప్పి దేవలోకాన్ని మార్చడానికి వెళ్ళిన యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఒళ్ళన్నీ దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ఒళ్ళన్నీ దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. అండ్ డెఫినెట్లీ అంటే ఈ జనరేషన్ మనకి మనం ఉన్న ఫాస్ట్ పేస్ లైఫ్ లో ఇంత టెక్నాలజీలో చాలా సినిమాలు కానీ చాలా ఆయన చేసిన ఎన్నో పాత్రలు ఇంకా చాలా మంది చూడలేదు ఈ జనరేషన్ వాళ్ళు. బట్ డెఫినెట్లీ టైం దొరికినప్పుడు చూడండి. ఇట్స్ లైక్ ఎన్టీ రామారావు గారు యాక్టింగ్ అంటే ఎన్సైక్లోపీడియా ఫర్ యాక్టింగ్. సో ఇట్స్ ఎ డిక్షనరీ యాక్టింగ్ కి. వండర్ఫుల్ పాత్రలు పోషించారు. సో మీ అందరూ కొంచెం కష్టమైన తెలుగు పదాలన్నింటినీ నేర్చుకుని అందరి కోసం చెప్పడం నిజంగా చాలా స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మూవీస్ అంటే ఐనో మనకి క్రికెట్ సినిమా ఈ రెండు డబుల్ సి చాలా ఇంట్రెస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి. సో క్రికెట్ ఎలాగో ఆడేస్తున్నారు కాబట్టి సినిమాలు కూడా రెగ్యులర్ గా చక్కగా బంక్ కొట్టి ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హిందీ అయినా సరే తెలుగు అయినా సరే అన్నిటికీ న్యాయం చేస్తున్నారుగా, ప్రాబ్లం లేదు కదా. అన్ని మాక్సిమం మార్నింగ్ షో చూసేయాలి. బట్ కాలేజ్ లో అటెండెన్స్ ప్రాబ్లం కొంచెం వస్తూ ఉంటుంది, అస్తమానం మానేస్తుంటే. మీ కష్టాలు అయితే ఓకే, మధ్యలో ఒక డిక్నియం. మై నేమ్ ఇస్ తనిష్క. 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 Yes. తనిష్క అంటే ఏంటి? సో మీనింగ్ ఆఫ్ ప్యూరిటీ. ప్యూరిటీ. ఓ వండర్ఫుల్. సో నువ్వేం చదువుతున్నామా? గోయింగ్ టు 7th. గోయింగ్ టు 7th. ఆన్ ది వే. ఇట్ ఈస్ టూ లేట్ నౌ, గో టుమారో మార్నింగ్. నౌ ఇట్ ఈస్ డార్క్. నో, ఇట్ ఈస్ చికట్ చికట్. ఓకే, కుక్కలు रहता है రోడ్ पे. సో 6th వరకు బాగా చదివావా? యా ఏ చదివాను. స్కూల్? భాష్యం.
భాష్యం పబ్లిక్ స్కూల్. అరే ఇది మన ఎక్కడుంది? ఎస్ఆర్ నగర్. అదే అనుకుంటా, నేను చదివినప్పుడు అమీర్పేటలో ఉండేది, ఎస్ఆర్ నగర్ మార్చారు తర్వాత 1972. సుబాబ్ అంటే 1972లో మా నాన్నగారు 10th చదివారు అనమాట. ఐఎమ్ 1995 బాన్. సో సూపర్. సో సినిమాలంటే మీ అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి సరదాగా మీకు తెలిసిన డైలాగులు ఏమైనా, పాత డైలాగులు ఏమైనా తెలుసా, అయితే కొత్త డైలాగుల్ని పాత యాక్టర్ల స్టైల్లో చెప్పగలరా? నా పేరు శివ అన్న. శివ. హాయ్ అన్న. హాయ్ శివ. మహేష్ బాబు గారు డైలాగ్ ఒకటి చెప్తాను. మహేష్ బాబు గారు ముందు ఒరిజినల్ ఎన్టీఆర్ గారి స్టైల్లో. ముందు ఒరిజినల్ చెప్పే. గన చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోద్దు చచ్చిపోతా. సూపర్ డైలాగ్. ఇది ఇప్పుడు ఎవరి స్టైల్లో చెప్తాం? ఎన్టీఆర్ గారి స్టైల్. ఎన్టీఆర్ గారి స్టైల్లో. ఓకే, ఇక్కడికి వచ్చింది. చెప్పమ్మా. ముందు మహేష్ బాబు గారి డైలాగ్ పోయా, 3 డైలాగులు అంటే 1. నీ కంఫర్ట్ మొత్తం హాఫ్ అన్ అవర్ టైం తీసుకో. బ్రదర్ గన్ను చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోద్దు చచ్చిపోతావు. రెండోది భయ్యా మన లేటెస్ట్ ప్రభాస్ గారు. తప్పు చేసావు దేవసేన, ఆడదాని మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు వాడి తల. ప్రభాస్ చెప్తాను భయ్య ఇంకోటి. ఓకే. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుద్ది ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. సూపర్. ఆగా వెళ్ళిపోతావే. డైలాగులు చెప్పు, మరి డాన్స్ చేయవా? హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ పల్లవి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చచ్చిపోతా మీరంటే. బాలకృష్ణ డైలాగ్ చెప్పబోతున్నాను ఇన్ ఎన్టీఆర్ స్టైల్. ఫస్ట్ బాలకృష్ణ డైలాగ్ అలా చెప్పి నెక్స్ట్ ఎన్టీఆర్ లాగా చెప్తాను. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఓకే వెళ్ళను. ఇది ఎన్టీఆర్ గారి స్టైల్లో. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. బాలకృష్ణ డైలాగ్ ఫస్ట్ బాలకృష్ణలా చెప్తాను, నెక్స్ట్ ఎన్టీఆర్ లాగా. ఓ సూపర్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ లాగా. ఓకే. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మధ్యలో ఇది ఒకటి యాడ్ అయిందా? హాయ్ ప్రదీప్. Hi. నేను కూడా వీళ్ళందరిలో వన్ ఆఫ్ ద ఫ్యాన్ ని. థ్యాంక్స్. ఇప్పుడు మహేష్ బాబు గారు డైలాగ్ చెప్తాను. ఎవట్టు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగాడు. ఇది నేను ఎన్టీఆర్ గారి స్టైల్లో చెప్తాను. ఎవట్టు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగాడు. సూపర్. సో ఇప్పుడు సరదాగా మనం వర్డ్ గేమ్ ఆడదాం. ఓకే. సో ఇట్ సైడ్ టీం నుంచో 4, ఇట్ సైడ్ టీం నుంచో 4 కావాలి. రండి బయలుదేరండి. సో ఓ పని చేద్దాం, తెలిసిందే కదా, టాపిక్ చెప్తాం, టాపిక్ తగ్గట్టుగా ఆన్సర్స్ మీరు ఇస్తూ ఉంటారు. ఆన్సర్ రిపీట్ అవ్వకూడదు, టైం తీసుకోకూడదు. అండ్ రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూర్చుండిపోతారు. అలా 4 కూర్చున్నప్పుడు అవుట్ అవుతారు. మొదలెట్టక ముందు తల ఊపేస్తున్నాం. క్లాస్ రూమ్ లో చెప్తున్నాడు క్లాస్ అనేవాడు మార్కులు వేస్తారేమో తర్వాత తెలిసేది.
ఓకే, సో టాపిక్ ఏంటంటే హీరోయిన్స్. మీకు తెలిసిన హీరోయిన్స్ నేమ్. సమంత, కాజల్, బాబోయ్, షకీలా, చూడగానే అర్థమైందిలే పెద్దగా బాగుపడే లక్షణాలు ఏం లేవని అర్థమవుతుందా? మీరు? శృతి హాసన్, శృతి హాసన్, నజరియా నాజిమ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమల్ని ముఖర్జీ. నిన్ను అడిగానా, ట్యాగ్ అడిగానా ముందు? అనుష్క, ఈ బాబోయ్, కాజోల్, కాజోల్, కామ్నా జెట్మాలిని, ఆ? కామ్నా జెట్మాలిని, కామ్నా జట్మాలి ఎవరు? ఆవిడెవరు? జట్మలాని. అలానే ఆ. తమన్నా, ఇషా అగర్వాల్, ఆ? ఇషా అగర్వాల్. యా దగ్గరికి వస్తున్నారా బాబు? త్రిష, అనిల్ ముఖర్జీ, ది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పక్కనోడు ట్యాగ్ చేసి మరి చెప్పాడు కదా మా పేరు. ఇవ్వు. అబ్బా, ఇద్దరు ఒకటే చెప్పుకుంటారు ఆన్సర్లు. ఆయన చెప్పాడు కదా ఇప్పుడే. రకుల్ ప్రీత్, రాశికన్నా, అజ్వా. ఐ కెనాట్ హ్యాండిల్ టూ మచ్ హాట్నెస్. కలర్ స్వాతి, వెరీ గుడ్. అనుష్క శర్మ, విరాట్ అని విన్నావా? రీతు వర్మ, శ్రద్ధ కపూర్, ఏ సిగ్గే ఈ చూడు. ప్రీతి జంత, ప్రీతి జంత, ఏతే జంట కాదరా, ప్రీతి జింట. శ్రియా, శ్రియా, సిమ్రన్, బాబు. సన్నీ లియోన్, జడాంటి చెప్పమ్మా. పాపి సుశీల ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? రంభా, కమలిని ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, రాస్తాను తొందరగా. రాధిక, చార్మి, అనసూయ, రమ్యకృష్ణ, సిగ్గుపడతావు ఎందుకురా? ఏదో చుట్టాల పేరు చెప్పినట్టు. రాధా, కమలా పాల్, రాశి, ఆర్తి అగర్వాల్, అరే ఏమైందమ్మా నీకు? స్నేహ, అతిథి అగర్వాల్, అమ్మా. అదితి అగర్వాల్, ఆ, జమున, ఆహా. శ్రీదేవి, ఈ మైక్రోవేవ్ ఏంటి? శ్రీదేవి, అంజలి దేవి, అంజలి. మీరు కాకినాడా? ఓ టేబుల్ వేస్తాను లేదా రౌండ్ గా కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి? ఆన్సర్ చెప్పమ్మా. అంజలి, నెక్స్ట్ ఎవడో ఒకటి కూర్చుంటాను నాకు తెలిసిపోయిందిలే. సాయి పల్లవి, జెనీలియా, ఉందని చెప్పింది శృతి హాసన్, అమ్మా. ఇగో నువ్వు మాత్రం కూర్చో, బాగోదు లేకపోతే. ఇప్పటికి అదే. శాంతి కూర్చున్నావు. కూర్చోమ్మా. నమ్రత, దీపికా పడుకొని, దీప్ గారి నుంచి నయనతార, హెర్బా పటేల్, హెర్బా పటేల్ కాదురా, హెబ్బా పటేల్. హెబ్బా పటేల్, మధ్యలో ఆరే హెబ్బా. హెబ్బా, ఆ? హెబ్బా, అబ్బా. లావణ్య త్రిపాఠి, మాధురి దీక్షిత్, రీచా గంగోపాధ్యాయ, గీతా సింగ్, దేవుడా. ఉమేద్ ఖాన్, అనుపమ పరమేశ్వరన్, ఆపేసాం అక్కడతో, అది ఆపేసాం. వేరేది సౌండ్ వచ్చేది. స్పీకర్స్, వెరీ గుడ్. ఇయర్ ఫోన్స్, ఓకే. హార్మోని, హార్మోని, వచ్చా వాయించడం? విన్నా వచ్చి, తెచ్చావా? అబ్బా. గిటార్, తబలా, గుండె భయ్య, ఆ? గుండె గుండె, గుండె. ప్రదీప్, సౌండ్ వచ్చేవంటే ప్రదీప్ అంటే. ఎప్పుడు నీ నుంచి సౌండ్ వస్తూనే ఉంటది కదా. మైక్, మైక్, వయోలిన్, వయోలినా? గురించి చెప్పు. వైలిన్, ఆ. గిటార్, కూసా పాప, కూసమ్మా. హలో, ఇంక ఇస్తూనే అంటారేంటి అందరికి? క్లాప్స్ అన్న, మైక్ చంకలో పెట్టిన ఒకసారి క్లాప్స్ కొట్టు. దోమలు కొట్టుకుంటున్నట్టుంది అది. మైక్, బైక్, బైకా? ఉల్లిగడ్డ బాంబ్, ఇప్పుడు ఒక్కొక్క బాంబు చెప్పుకుంటూ వెళ్తారమ్మా. సో ఇంకా బాంబులు చెప్పడానికి లేదు. కేజీ భయ్య,
స్టేజ్ నుంచి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుందా స్టేజ్ నుంచి? కొడితే సౌండ్ వస్తుంది కదా. కొడితే సౌండ్ వస్తా? నేను సౌండ్ వచ్చేది అడిగా. కొడితే వస్తుంది, నొక్కితే వస్తుంది, తిప్పితే వస్తుంది, అలాంటివి కాదు. స్పీకర్. అని డాన్స్ చేశారు కదా. అందుకే కూర్చో, తొందర కూర్చో. బెల్. బెల్. బెంచ్. సౌండ్ వస్తుంది. బెంచ్ కొడితే సౌండ్ వచ్చేవి కాదమ్మా, మామూలుగా సౌండ్ వచ్చేది. అరే ఏమైందమ్మా నీకు? అయిపోయింది, కూర్చో. అలారం. పిడుగు. పిడుగా ఎలా వచ్చింది? విజిల్. విజిల్. మిర్చి టపాకాయ. అమ్మా ఉల్లిపాయ బాంబు, మిర్చి టపాకాయ, జువ్వలు, రాకెట్లు కాదు. అయిపోయి బాంబు, క్రాకర్స్ అయిపోయాయి. వేరేది ఏదైనా డ్రమ్స్. అయిపోయింది. కూర్చో. ఇక ఒక్కసారిలే రెండోసార్లే కూర్చో. ప్లాస్టిక్ తో తయారు చేసేది. బకెట్. బాల్స్. బాటిల్స్. కవర్స్. చైర్. అన్న ఎప్పుడు ఇటు సైడ్ మైకే తీసుకో. డ్రమ్స్. డ్రమ్సా? వాటర్ వేస్తారు కదా. ప్లాస్టిక్ డ్రమ్స్. వాటర్ వేసేటప్పుడు మేడ మీద పెడతారు. ఏ నల్లకుండా సింటెక్స్ బ్లూ కలర్ లో. బ్లూ కలర్ మార్చారు ఈ మధ్య రంగులు. బాబు నాకు ఎవరు చెప్పలేదు బాబు. గ్లాస్. గ్లాస్. మగ్. పైప్స్. పెద్ద పైపులు. పెద్ద పైపా? కూర్చో, కొలుచుకుందాం. కూర్చో సార్. పెద్ద పైపు, లావు పైపు, వంకర పైపు, మడత పడిన పైపు. ప్లేట్స్. టాపిక్ చేంజ్. ఎగిరేవి. క్రో. కాకా. బటర్ఫ్లై. ఫ్లైట్. ఫ్లైటా? కైట్. రాకెట్. కూర్చో పాప. కావాడు కూర్చో. బెలూన్స్. శాటిలైట్. శాటిలైట్ ఎగురుతుందా? పైకి వెళ్తుంది కదా. పైకి వెళ్ళేదే కాదా? ఒక్క నిమిషం ఆగవా? అడగలేదు, ఎగిరేమని అడిగారు. అన్న బంగారం ఏంటన్నా? పైకి వెళ్ళిన తర్వాత కదా అన్ని కనపడతాయి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి ఫోటోలు తీస్తుంది. అదేమన్నా ఎగిరేది అనుకున్నావా? దాన్ని ఒకటి తీసుకెళ్లి గాలిలో పెట్టొస్తారా? వెళ్ళడం అయితే వెళ్తుంది కదా ప్రదీప్. ఏం చదివా? బీటెక్ అన్న. బీటెక్? మా నాయన నాకు తెలిసి గ్యారంటీ నువ్వు నా ట్రిపుల్ బ్రాంచ్ అయ్యి ఉంటావు డౌట్. అదేనా? మహానుభావుడు. అయ్యో పైకి ఎగిరేవని అడగలేదు. తప్పు. పోన్లేమ్మా, వాళ్ళ గురించి మనకి ఎందుకులే. పావురం. ప్యారెట్. గద్ద. ఆవుల్. ఏం తిడుతున్నావు? అవులే అన్నావు. నిన్నెందుకు తిడతాను ప్రదీప్? ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హెలికాప్టర్. తారాజువా. ఎగిరేవి. రాకెట్ వెలిగితే తూనీగా. ఈగ. దోమ. కాక్రోచ్. కాక్రోచ్ ఎగురుతుంది. టాపిక్ చేంజ్ చేయనా? టాపిక్ చేంజ్ అయితే మేము విన్. ఎందుకు విన్? ఆవిడ ఆన్సర్ ఇచ్చేసిందిగా. ఏమిచ్చావు? కాక్రోచ్. టాపిక్ చేంజ్ మీకు. ఇప్పుడు టఫెస్ట్ ఇస్తా. స్విచ్ చేస్తే పని చేసేది. ఫ్యాన్. లైట్. బల్బ్. లైట్. బల్బ్ వేరే, లైట్ వేరే. ట్యూబ్ లైట్ అండ్ బల్బ్ అంటే డిఫరెంట్ కదా. ట్యూబ్ లైట్ అండ్ బల్బ్ అంటే డిఫరెంట్. ఈవిడ బల్బ్ అంట. చూద్దాం ఎంతసేపు చెప్తారో. ఏసీ. ఏసీ. కెమెరా. వాటర్. మోటార్. టీవీ. గ్రైండర్. అరే పంది. గ్రైండర్. మిక్సర్. ఫ్రిడ్జ్. మైక్రోవేవ్ ఓవెన్. అని కానీ కూలర్. కూలర్. అమ్మా అవులే అవులే. లేదు. ఏసీ అయితే మిక్సర్. అయిపోయింది. అమ్మాయ కంగ్రాచులేషన్స్. వెల్ డన్, వెల్ ప్లేడ్. కంగ్రాట్స్. బట్ నువ్వు బ్యాడ్ ఎవరు బాబు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. సో ఇప్పుడు ఏంటంటే మన అంతాక్షరి ఆడుకుందాం. మీరు పాట పాడేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నోట్లో బాల్స్ పెట్టుకుని పాట పాడేయడం అంతే.
ముందు అంకుల్తో స్టార్ట్ చేస్తా. మరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అసలు వడ్డీ తోటి సితలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. ఈ ఏళ్లలో నీవు ఏం చేస్తుంటావు? ఈ అరే మైక్ లోపలికి వెళ్ళిపోతుందా? ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఎన్ని పాడతావురా? ఓ వెంకట్రావు, ఎవరో 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 వచ్చారనుకుంటే చూసారా? ఆ? ఎలగలి రెడీ 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 రెడీ. రెడీ రెడీ దా. జాగ్రత్త, లోపలికి వెళ్ళిపోతుంది. మింగి పాడమా. తర్వాత నీళ్ళకి వచ్చానంటే మా 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 సామి బంధానమ్మా అరే. దేవ బంధాయను నవ్విస్తారేమ్రా? అక్రోలిత మంత్రి విక్రమ బంధానమ్మా. ఒకటేసుకుంటా ఆ? ఒకటేసుకుంటా. ఆ. నవ్వక తల్లే. అంటే అయిపోయింది. అది సినిమా పేరు, నాకు కూడా తెలుసు. పాట పాడు. దేవర దేవసి కామాడే బంధానమ్మా. మనసంతా నువ్వే. సామి బంధానమ్మా దేవ బంధాయను. వా నిలువ చెప్పు అయినా నా ప్రాణం లడ్డు కావాలా నాయనా? నా తాతగారు నా నమ్మగాలి అల్లాల యువరాణి నేలపై వాలింది నా దా దా అంట. కొంపతీసి దాయి దాయిదాం పాడిందా ఇది? మా మళ్ళీ మా వచ్చింది. మా సానా ఓకే సా సరిగ్గా నిసా కరో కరో సరే జల్సా సా జల్సా. బా సూపర్. ఇది మీకు కాదు, మాకు పనిష్మెంట్. భలే వచ్చింది, సూపర్, వెరీ గుడ్. పిజ్జా తింటారా? ఇంటికి వెళ్ళాలని ఆర్డర్ చేసుకోండి. నేను కొనిస్తాను తప్పకుండా. అప్పుడు హ్యాండ్ ఇస్తుందా? ఓకే కూర్చోండి. ఈ ఘోరాలు నేరాలు దగ్గర నుంచి చూసిన తర్వాత ఇది కాదు, కాసేపు సినిమా కథల గురించి మాట్లాడుకోవాలండి. 300 కోట్లు పెట్టి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. దానికి అద్భుతం. సో మీరు ఏదైనా మంచి కథ చెప్తే దానికి సెలెక్ట్ చేద్దామని. ఎవరు చెప్తారా? ఈ టీం నుంచి కానీ ఈ టీం అనగానే 2 చేతులు ఎత్తాలి. నీవి 2 చేతులు కాదురా, ఒకటితో చేయాలి. గురువు గారు రండి. ఓకే, ఎలాంటి కథ ఇది? పురాతన కథ, రాజుల కదా. రాజులా? పుర్రి కథ ఏంటి అనుకున్నా, పురాతన కథ. ఓకే ఓకే, నేను స్టోరీ చెప్తా భయ్యా, అది బాహుబలి 2 ముంచిపోతుంది. నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తానే. ఇది 4 క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో, హీరోయిన్, గెస్ట్ రోల్, విలన్. ఫస్ట్ టైటిల్స్ వస్తూ నేను ఉంటాయి. ఏ రోల్ ప్లే చేస్తాను? నేను ప్రొడ్యూసర్ రోలా? నువ్వు ప్రొడ్యూసర్ భయ్యా, అంతే. కొన్ని కోట్ల మంది చూసి పిచ్చోళ్ళు అయిపోవాలి ఇప్పుడు నీ కథ. చెప్పు నాన్న. ఇప్పుడు టైటిల్స్ వస్తూ ఉంటాయి. టైటిల్స్ మధ్యలో ఇక్కడ కొండ ఉంటుంది. కొండ మీద ఇక్కడ హీరోయిన్, ఇక్కడ హీరో. హీరో మెల్లిగా జారుతూ ఇప్పుడుకైనా నన్ను పెళ్లి చేసుకో వీరా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ జారిపోతుంటుంది. హీరో అక్కడి నుంచి దూకుతారు. హీరో ఎంతవారు గాని వేదాంతులైన గాని హీరోయిన్ కింద పడుతుంది. హీరోయిన్ హీరో, హీరోయిన్ హీరో, హీరోయిన్ ఎంతవారు
గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే కట్ చేస్తే ఇప్పుడు హీరో గుర్రం మీద చక్ 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 అని వస్తూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద రోప్ ఉంటుంది, ఆ రోప్ 20 meters హైట్ లో ఉంటుంది. ఆ హైట్ నుంచి గుర్రం జంప్ చేస్తూ ఉంటాడు. జప్ 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 అను 20 meters హైట్ నుంచి దూకేస్తాడు. అప్పుడు అందరూ అప్పుడు పక్కన జనం అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు ఫుల్ గా. అప్పుడు సాంగ్ వస్తుంది. తర్వాత హీరో ఎడ్ల బండి మీద నుంచి వెళ్తూ ఉంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ వస్తుంది రెడ్ సారీ కట్టుకొని. సడన్ గా వాళ్ళ హ్యాండ్స్ టచ్ అవుతుంది. వైబ్రేషన్ మ్యాజిక్ పుడుతుంది హీరోలో. తర్వాత హీరో ఎవరా అని బ్యాక్ వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడ అప్పటికే హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుని బైక్ సైడ్ లో ఉంటుంది. కమర్షియల్ బ్రేక్ ఏమైనా తీసుకున్నావు మధ్యలో? నీకు అలా అర్థమైందా? అప్పుడు హీరో బ్యాక్ వస్తుంటాడు ఎవరా అని తెలుసుకుందామని. హీరోయిన్ బ్యాక్ వచ్చి ఎవరో అని తెలుసుకుందామని చూస్తాడు, కానీ అక్కడ శారీ మార్చుకున్నాడో తెలియదు. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు. బ్యాక్ వస్తే ఎవరో అని తెలుసుకుందామని చూస్తే హీరోయిన్ శారీ మార్చుకుని తెలియదు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? అప్పుడే అయ్యో బడ్జెట్ సరిపోలే, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి నాకు కనపడవు. దీంట్లో చిన్న చిన్న మార్పులు. ఆ గుర్రం మీద వెళ్ళాడు చూసావు, అది తెల్ల గుర్రం అయితే బాగుంటుంది. ఆ కథలో చిన్న మార్పు చేసుకుని మళ్ళీ రా. ఇటు సైడ్ నుంచి ఎవరా మహానుభావుడు? చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా. చంపే కథని. ఓకే, స్టార్ట్ చేస్తే అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో స్టార్ట్ చేస్తే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో ఒక చిన్న గ్రామం. విలేజ్ అంటేనే గ్రామం, విలేజ్ లో చిన్న గ్రామం ఏమిటి? ఓకే ఓకే, ఆ చిన్న గ్రామంలో ఒక చిన్న గుడిసె ఉంటది. ఆ చిన్న గుడిసెలో ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ చిన్న బాబు చిన్న చెడ్డీ వేసుకుంటాడు. ఆ చిన్న బాబు ఒక చిన్న పడవను తయారు చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న బకెట్ లో వేస్తాడనమాట. అప్పుడు చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అవుతూ ఉంటది. ఆ చిన్న వర్షం కాస్త పెద్దగా అయిపోయి చిన్న చిన్న బురద గుంటలు ఫామ్ ఊరు నిండా పెద్దగా వర్షం పడిపోయి ఊరంతా నీళ్లు నిండిపోతాయి. అప్పుడు ఆ చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ ఏడ్చిన కన్నీరుతో ఊరంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఆ ఊర్లో ప్రజలు దేవుణ్ణి కృష్ణమూర్తి గారికి ఫోన్ చేయండి ఒకసారి. దేవుణ్ణి ప్రే చేస్తారనమాట, ఈ వర్షాన్ని ఆపేది ఎవరు అని. అనగానే పైనుండి ఒక చిన్న ఎగ్గు పడిద్ది. ఆ ఎగ్ ఓపెన్ అవుతుంది. ఎగ్గా? యా. వై ది కాకి ఇస్ గోయింగ్ ఆన్ ది వే? పండంటి పిల్లకు పసుపు కుంకన్నెందుకున్నది గురుడా, దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా. అది ఓపెన్ అవ్వగానే జాన్ బయటికి వస్తాడు. జాన్ అంటే కోడి పేరమ్మా? ఆహా, ఒక గుడ్డులో నుండి వచ్చిన వ్యక్తి పేరు. వచ్చిన వ్యక్తే అదే మన స్టోరీ. అద్భుతంగా ఉంది. రా ప్రదీప్, ఇక్కడ కూర్చొని హ్యాపీగా కూర్చొని ఎందుకని. ఈ డైలాగ్ కూడా బాగుంది. ఆ తర్వాత ఏమైంది? ఓయ్ నన్ను రమ్మన్న. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అయితే పడిన గుడ్డులో నుండి వ్యక్తి బయటికి వస్తాడు జాన్. జాన్ కి ఆ వాటర్ ని చూడగానే షాక్ అయిపోయి ఇదంతా ఊరు గ్రామం అంతా నీళ్ళతో నిండిపోయింది. నిండిపోయిన నీళ్ళని ఎలా తీసేది అని వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గంలో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి
ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటది స్ట్రా పట్టుకొని. ఆ స్ట్రా తీసుకొని జాన్ ఆ ఊర్లో ఉన్న వాటర్ మొత్తం తాగేస్తారు. అప్పుడు ఊర్లో ఉన్న వాటర్ అంతా మాయమైపోయి శ్రీదేవి కాస్త జాన్ లవ్ లో పడిపోతుంది అనమాట. అప్పుడే సుబ్బారావు అనే వ్యక్తి వస్తాడు. వచ్చిన సుబ్బారావు కూడా శ్రీదేవిని లవ్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు శ్రీదేవికి ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కాక శ్రీదేవి ఒక టాస్క్ ఇచ్చింది అనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ డాన్స్ బాగా చేస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అంటది. అందులో సుబ్బారావు చాలా బాగా డాన్స్ చేస్తాడు, కానీ లవ్ చేసింది ఫస్ట్ శ్రీదేవి జాన్ ని. సో జాన్ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడు. క్లోజ్. అమ్మా అమ్మా జన్మ మెరిచితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. స్టోరీ నచ్చిందా? అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి వీళ్ళందరి కోసం మళ్ళీ చెప్తున్నాను తర్వాత వాళ్ళందరూ. సూపర్, సో స్వీట్, సూపర్ ఎనర్జీ అండ్ సూపర్ గా ఎంజాయ్ చేసాం. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అలాగే టీవీ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది, ఆల్ ఏజ్ గ్రూప్స్ చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది అండ్ దట్ టూ ఇంపార్టెంట్ గా పిల్లలు వాళ్ళకి నచ్చిన విధంలో లెటర్స్ అవి రాసి పంపిస్తున్నారు మా షోకి. సో ద ఫస్ట్ వన్ విల్ బి ప్రదీప్ వైఫ్, వాళ్ళ సన్ను డాటర్ అంట. This is from R. Srividya, 9th class. So Srividya, thank you so much. Okay, the next one is Nikita Reddy, 9th class. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. వా! ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితం ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచి పంచమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తనలాగే కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. జాబిల్లి వెలుగుతో చెప్పింది తనలాగే ఎదుటి వారిలో వెలుగు నింపమని. ప్రదీప్ నవ్విస్తూ చెప్పాడు అందరినీ తనలాగే నవ్విస్తూ బ్రతకమని. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ అంట. ఓకే, దట్స్ ప్రదీప్ వైఫ్, సన్, ఫస్ట్ డాటర్, సెకండ్ సన్, సెకండ్ డాటర్. P for popular, R for rough and tough, A for attractive, D for dynamic, E for energetic, E for entertainer, P for Pradeep. Thank you so much. M. Shravani, 9th class. Section roll number రాయలేందో శ్రావణి. Hi buddy, I'm a big fan of your show. S. Ramya. Even my parents like your show. You are my favorite anchor. I like every program that you did. Meeting you is a great opportunity. Keep rocking the stage by your anchoring, and I hope you do more and more shows to entertain us. Definitely. Done by M. Harshita, 7th class from Veeramachineni Padagaya High School. Wedding and Shashtipurti invitation. We cordially challenge your gracious presence with family and friends on the auspicious occasion of the marriage of our only son, Chiranjeev Pradeep. Wait, Chiranjeev's away. Deepthi or Rohit. Sumurtham Friday, 21st April 2017 at 11:45 AM. Evaro wedding gala na peru ote marisattunnaru illu. Venue Sarthi Studio, ETV Plus, Express Raja show in Hyderabad. Pelli tikana le Chachipurdai తీసుకెళ్ళిపోయాను నన్ను. Fans kid letter, Express Raja. ఈ హ్యాండ్ రైటింగ్ చాలు రా. Big fan of you, Pradeep. I will see your all shows. I am a big artist than you. I can draw you face. See here. Pradeep, వాన పడుతోంది, పేపర్ తడిచిపోద్ది. ఒరిజినల్ గా నువ్వు ఇలా ఉంటావు, కానీ వేరే పేజీ చూడు. కొన్నిసార్లు నిన్ను చూస్తుంటే నాకు కుంఫు పాండా గుర్తొస్తాడు.
ఎందుకంటే నీకు కొంచెం ఏజ్ ఎక్కువైతే అలానే ఉంటావు. ప్రదీప్ ఎలా అంటే ఇలా. ప్రదీప్ అందరూ దరాకాని నోటితో తింటే, ద్రాక్షని నోటితో తింటే నేను పైకి ఎగరేసి తింటా, నాలా నువ్వు చేస్తే ఐ విల్ బి హ్యాపీ. బాయ్ ప్రదీప్. ఎవరైనా అంటే ఇదేదో ఎవరైతే రాశారో ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీరు తినేయండి ఎందుకు మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు సూపర్ ఎనర్జీ అండ్ బాగా ఎంటర్టైన్ చేశారు. డాన్సులు, పాటలు, డైలాగులు అండ్ అలాగే గేమ్స్. అండ్ మీలోంచి ఒకళ్ళకి మా తరఫు నుంచి వచ్చిన మొక్క అందజేస్తాం. దాన్ని చక్కగా ప్లాంట్ చేయండి, దాంతో సెల్ఫీ దిగండి. సేవ్ ట్రీస్, సేవ్ నేచర్, రైట్? సేవ్ లైఫ్. అండ్ కంగ్రాచులేషన్. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం, జంతరు మంతరు జాదు చేసి మంతరమేదో వేసి లాగే లాగే. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళ తరఫు నుంచి గుడ్ లక్. ఓకే, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. అండ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై, సీ యూ. అమ్మా పావని, నీకు కూడా ఇంకో మెసేజ్ ఇస్తున్నాను. ఏం లేదమ్మా తల్లి, నీ తల్లిండా పేర్లు ఉన్నాయి. నీ పేర్ల మూలాన నాకు ట్యూషన్ కూడా పిల్లలు కూడా రావట్లేదు తల్లి. ఈ సెలవుల్లో కాస్త ఆ పేర్లన్నీ తీయించుకొని రా తల్లి.